అసలే నెగిటివ్ ప్రచారం దెబ్బకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుందంటే పిచ్చి పీక్స్లో ఉండే స్టేజ్ నుంచి నెగిటివ్ ప్రచారాన్ని కడుక్కోవడమే సరిపోతుంది రోజు రోజుకి. దానికి తోడు ట్రైలర్కు 100 వంకలు. ఒకడు ఆ షాట్ కాపీ అంటాడు, ఇంకొకడు డైలాగులు కాపీ అంటాడు, మరొకడు పాటలు కాపీ అంటాడు. ఏదేదో రాస్తున్నారు, చదువుతున్నారు, చెప్తున్నారు. ఎప్పుడూ లేని చండాలం అంతా దేవరకే చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అందుకే ఇప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి అడుగులు వేస్తున్నారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. సినిమాను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం పక్కా అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆచార్య సినిమాను అందరూ ట్రోల్ చేయడం, అక్కడ చిరంజీవి తప్పు ఉందంటూ మాట్లాడడం మైనస్ అయిపోయింది. ఇప్పుడు దేవర ప్రమోషన్స్లో కొరటాల శివ నోటి దూల కూడా ఇబ్బంది పెడుతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ ఎవడి పని వాడు చేస్తే బాగుంటుంది, ఇంకొకటి పని ఇంకొకటి చేసి కెలికేస్తే బాగోదు అంటూ మాట్లాడారు. ఇది డైరెక్ట్గా చిరంజీవికి తగిలిన మాట అనడం వాస్తవం. గతంలో ఆచార్య సినిమాను చిరంజీవి డైరెక్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. చివరకు కొరటాల కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది ఆ సినిమా. ఇప్పుడు ఆ కోపాన్ని దేవర ప్రమోషన్స్లో చూపించారు కొరటాల. ఇప్పుడు అది మెగా ఫ్యాన్స్కి ఇంకా మండుతుంది. అసలే మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్న సమయంలో నోటి దూల అవసరమా అంటున్నారు జనాలు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక మెగా ఫ్యాన్స్ కొరటాలతో పాటుగా ఎన్టీఆర్ను కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.